వర్మ. సార్ మీరు చెప్పినట్టే ఆ డాక్టర్ హర్ష ఫోన్ ట్రేస్ అయింది సార్. కానీ ఆ ఫోన్ని 9888555555 నెంబర్తో వాడుతున్నారు సార్. ఏదో ఒకసారి నంబర్ మళ్ళీ చెప్పు. 9888555555. సార్ ఈ నెంబర్ ఎవడో తీన్మార్ శేషు అన్నాడు వాడుతున్నాడు సార్. ప్రస్తుతం ఈ నెంబర్ అమీర్పేట్ బిగ్ బజార్లో లొకేట్ అయింది సార్. మీ దగ్గర డబ్బులు తీసుకుంటానా మేడం? మీ దగ్గర డబ్బులు తీసుకుంటే నా అంతరాత్మ నా మీద తూ అని ఉమ్మేస్తుంది మేడం. ఇంత పెద్ద మాల్లో ఆ తీన్మార్ శేషు గాని ఎలా రా పట్టుకునేది? రే ఫోన్ చేస్తున్నాను కదరా. చేస్తున్నావా? చెయ్యి. బిజీ వస్తుంది. బిజీ వస్తుందా? ఇంకోసారి ట్రై చేయి. పోలీసులు పట్టుకుంటే అయిపోతావురా. మేము స్నాప్డీల్ నుంచి కాల్ చేస్తున్నాం. అమ్మో ఆ కిల్లర్ గాడు రా. ఈ డ్రెస్ లో ఎలా గుర్తుపెడతారా? గుర్తుపట్టడా? లక్కీ డ్రాలో మీరు గిఫ్ట్ గెలుచుకున్నారు. ఏంటి గిఫ్టా? ఏంటి విద్య నువ్వు వచ్చిన వేళ విశేషం లక్కు కుక్కలా అంటపడుతుంది. ఏంటా గిఫ్ట్? వాషింగ్ మెషిన్ సార్. వాచింగ్ మిషనా? ఒంటి మీద ఒక జత దండం మీద ఒక జత ఉన్న నాకెందుకు వాచింగ్ మిషన్? వాషింగ్ మెషిన్ అమౌంట్ ని మీకు డబ్బు రూపంలో అందజేస్తాం. ఎవరితో ఫోన్ లో మాట్లాడుతున్నాడు? రే కంప్లీస్ ఆడుతూనే ఏంటి? అయ్యుండొచ్చు. చూద్దాం. వెళ్దామా? నేనే వచ్చి మిమ్మల్ని కలుస్తాను. మీరు ఎక్కడున్నారో చెప్తా. కళ్ళు కనిపించలేదా నీకు? సారీ డార్లింగ్. ఫోన్. సారీ డార్లింగ్. నీ ఫోన్ పగిలిపోయిందా? యు నాటీ. హలో వాచింగ్ మిషన్. కాదు సార్, మేము బిగ్ హౌలే కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం. బిగ్ హౌలే కంపెనీయా? అవును సార్, మాదొక జాపనీస్ కంపెనీ. మా ఓనర్ పేరు హౌలే చియాన్. బై ద వే కంగ్రాచులేషన్స్, మీరు ఆఫ్రికా అడవుల్లో అర్ధరాత్రి అనే ప్రోగ్రామ్ కి సెలెక్ట్ అయ్యారు. ఆఫ్రికా అడవుల్లో ఒక అర్ధరాత్రి? అవును సార్, మీరు మీ వైఫ్ ఆఫ్రికన్ అడవుల్లో అర్ధరాత్రులు రొమాంటిక్ గా స్పెండ్ చేయొచ్చు. రొమాంటిక్ నైట్స్ ఎంజాయ్ చేయొచ్చు కానీ మరి నాకు పెళ్ళి అవ్వలేదుగా. మీరు చాలా లక్కీ సార్. మీలాంటి పెళ్ళవని వాళ్ళ కోసం ఫిగర్ ని కూడా మేము మెసేజ్ చేస్తాం సార్. జస్ట్ ఎ మినిట్. విద్య, ఏమిటి విద్య? జర్మొచ్చినోడికి జాండీస్ తగిలినట్లు ఆఫర్లన్నీ నాకే తగులుతున్నాయేంటి? జస్ట్ వెయిట్. ఓకే అంతా బానే ఉంది కానీ నాకెందుకు నమ్మకం కలగట్లేదే. ఎక్కడో కొడుతుంది. ఇప్పుడు మీకు నమ్మకం కలిగించాలి అంతే కదా. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? బిగ్ బజార్ లో. సార్ 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 మీరు మళ్ళీ లక్కీ సార్. ఎలా? అక్కడ 4th ఫ్లోర్ లో మన్యావర్ అనే స్టోర్ ఉంటుంది. అది మాదే సార్. అందులోకి వెళ్ళండి. మీకు నచ్చిన బ్యూటీని మీ కొలతలు తగ్గట్టు సెలెక్ట్ చేసుకోండి. ట్రయల్స్ వేయండి. తను నచ్చితే మీతో ఆఫ్రికా తీసుకెళ్ళొచ్చు. పిచ్చెక్కించొచ్చు సార్. ఇంకా నేను అరిపిస్తాగా. నువ్వు పెట్టే ఫోన్ పెట్టే. మంచమే దుప్పటే మళ్ళీ పూలు తల్లాను రావే రావే. అబ్బా పాపా. What you want, sir? How are you? చిచ్చి బాలా. అబ్బా పాపా. చిచ్చి బాలా. దొరికాడా శేషుగాడు? చిచ్చి నువ్వు బాలా. పిల్లలు ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అర్థం కాకుండా ఉంది. ఓ పని చేయండి, ముగ్గురు నా దగ్గర రండి. అబ్బో శేషుగా నీకుందిరో. కమ్ ఫార్వర్డ్. ఓకే. అగ్గిపెట్టి గుగ్గిపెట్టి కోడి కొంగ పువ్వు పుష్పం రాయి రవ్వ. మీకు ఏ విధంగా సహాయపడగలను సార్? అబ్బా సౌత్ ఆఫ్రికాలో సహాయపడదు కానీ ఇంతకీ నీ పేరేంటి పాప? హలో. ఒరే ఎవరురా నువ్వు? జురాసిక్ పార్క్ లో జంతువులు అమ్మేవాళ్ళ ఉన్నావు. వీళ్ళ హెడ్ నువ్వేనా? నువ్వు ఎవడైతే నాకెట్టి. పాప నచ్చింది, ఆఫ్రికా తీసుకెళ్ళాలి, అరేంజ్మెంట్స్ చెయ్యి. వావ్ వాట్ ఏ ఇరప కండల్. బా మంచి గాని పిండి తోడు కుడితి పోసి పేసినట్టున్నారా నేను. ఎక్కడికి? అదే ఆఫ్రికా. ఆఫ్రికా ఇదేదో మ్యాటర్ తేడాగుందేంటి? ప్లాన్ ఏ. వాడిని గుర్తుపట్టడం అయిపోయింది. ప్లాన్ బి, వాడి దగ్గర సెల్ ఫోన్ తీసుకోవాలి. స్వాతి నువ్వు ఏదో చేసాను కింద సెల్లార్లోకి తీసుకురా. అమ్మా పుండు పుండు అయిపోయిందమ్మా బాడీ అంతా. అబ్బా అమ్మా. ఒరే వద్దురా, ఇప్పుడే ఒళ్ళంతా ఊనమైంది. మళ్ళీ తీస్తే ఎందుకు? వద్దు. అబ్బా ఒరే కాస్త ఓపిక తెచ్చుకోరా, పని అయిపోతుందేమో. డింగ్ 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 డింగ్. వావ్ గర్ల్స్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. మెరుపుటిగా వస్తున్నా.
ఏ చిలక చలివేంద్రం కుండెనకన్నా దాక్కుంటే తెలుసుకొని అనుకున్నావా ఉమ్మా. ఏం బ్రదర్ సిస్టర్ అని కలపడుతున్నావు? బ్రదర్ కాదు బామర్ది, బావా అనాలి. సో ప్లీజ్ సేవ్ మీ సో ప్లీజ్. వీడు నన్ను రేప్ చేయడానికి ట్రై ఏ, చేస్తున్నాడు. నేను నిన్ను రేపా అవును సార్, తను చెప్పింది నిజమే. మేము కూడా వీడి బాధ్యతలమే. సార్ చెప్పుకుంటే సిగ్గుచేటు. ట్రయల్ రూమ్ లో నేను డ్రెస్ మార్చుకుంటుంటే నాకు కూడా న్యూ ఫోటోస్ తీసాడు సార్ వీడు. ఛీ, మామూలు డ్రెస్సులో ఉంటేనే దడుచుకొని చచ్చేలా ఉన్నా మీ బట్టలను ఫోటోలు తీసి నేనేం చేసుకుంటానే. ఓహో మీరు వీడి బాతులేనా? వెహికల్ తీసుకురండి, ముందు స్టేషన్ తీసుకెళ్దాం. రాయ్ ఏ స్టేషన్ రా? ఏ స్టేషన్? అంటే అది సార్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ సార్ అంత తొండి సార్, వీడు పోలీస్ అని చెప్పి నన్ను కొట్టాడు సార్. పోలీసోడు కొడితే ఎఫెక్ట్ ఇలా ఉంటది. ఫోన్ ఇవ్వరా. నమోష్, ఆ ఫోన్ కోసం చంపడానికైనా చావడానికైనా నేను సిద్ధం. రేయ్ ఫోన్ ఇటివో. ఈ ఫోటో ఏయ్, ఇస్తే చస్తావు. రేయ్ ఏయ్, ఫోన్ నాకు ఇవ్వకపోయావో నీ లైఫ్ అంతా తీన్ మారే. మర్యాదగా ఇవ్వు, లేకపోతే చచ్చిపోతావు. ఒరే శర్మ, నా అపారమైన తెలివితేటలు ఉపయోగించినా కూడా నేను ఈ పాస్వర్డ్ ఓపెన్ చేయలేకపోయాను. దీనికి నా శిష్యుడు నువ్వే కరెక్ట్ అని నీ దగ్గరకు వచ్చాను. ఓపెన్ చేయరా. డన్ ఇట్ బ్రో. ఇప్పుడు అన్ని ఫైల్స్ ఓపెన్ అవుతాయి. యాక్సిడెంట్ అవగానే మీ అబ్బాయికి బ్రెయిన్ డెడ్ అయింది. స్పాట్లోనే చనిపోయాడు. ఏంటిది? ఏముందిరా ఇందులో? అయ్యా పక్కగా ఒక బిడ్డయ్యా. చావు బతుకులు మన చేతిలోనే ఉంటే మనుషులకి ఎందుకిన్ని కష్టాలు, ఎందుకిన్ని బాధలు చెప్పండి. మీ పోయిన రోజులు నేను మార్చలేకపోయినా వచ్చే రోజులు మీరు గౌరవంగా తలెత్తుకొని బతికేలా మాత్రం చేయగలను. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా మీ అబ్బాయి అవయవాల్ని దానం చేసి ఓ నలుగురికి ప్రాణం పోయడమేనమ్మా. దేవుడు తర్వాత దేవుడు అంతటోడు డాక్టర్ అంటారు కదయ్యా, అట్టాగే బాబు. మీకు ఏది మంచి అనిపిస్తే అలాగే సైడ్ బాబు. మంచిది పెద్ద. స్వాతి, ఈ నో అబ్జెక్షన్ ఫామ్ మీద ఈ సైన్ అది తీసుకున్నా. అలాగే పెద్ద. సరే. మినిస్టర్ గారు, గుడ్ న్యూస్. మీకు రిలేటెడ్ హార్ట్ దొరికేసింది. ఆహా, ఇక మీ ప్రాణానికి ఏ ప్రమాదం లేదు. 100 years హ్యాపీగా బతికేస్తారు. ఇప్పుడే వాళ్ళ పేరెంట్స్ నొప్పించారు. సెంటిమెంటల్ ఫూల్స్ అనుకుంటా, డబ్బు కూడా తీసుకోలేదు. ఏంటో ఇది? డాక్టర్ తన్ని చంపడం ఏంటి? నేను నమ్మలేకపోతున్నాను. కోల్కతా బిజినెస్ మ్యాన్ కేదార్నాథ్ గారు మనవడు కిడ్నీ మ్యాచింగ్ డేటా ఇది. అఫ్జల్గంజ్లో ఉంటాడు. ఇన్ని ఫైల్స్ ఉన్నాయేట్రా? తెలియట్లేదా ఇదొక పెద్ద ఆర్గన్ మాఫియా అని? ఏంట్రా నువ్వు మాట్లాడేది? అవును, సమాజ్ సేవ పేరుతో హెల్త్ క్యాంపులు పెట్టి మీ చేత వాళ్ళు డేటా కలెక్ట్ చేసుకుంటున్నారు. తర్వాత వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఆ కిల్లర్ చేత యాక్సిడెంట్ చేయించి వాళ్ళకి కావాల్సిన ఆర్గాన్స్ తీసుకుంటున్నారు. ఆ కిల్లర్ గడి మనం వెంటబడుతున్నాడు కదా.